హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తోటి రావడం జరిగింది. వాలంటీర్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. వాలంటీర్లకు సంబంధించి కొన్ని విషయాలు అయితే రావడం జరిగింది. వాలంటీర్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీకు ముఖ్యంగా పథకాలకు సంబంధించి ఏ పథకం అనేది ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి, ఏ పథకం ఎప్పుడు విడుదల అవుతుంది, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన అర్హతలు ఏమిటి, వాళ్ళ పథకాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ అందిస్తాం. కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అయితే వాలంటీర్లకు సంబంధించి కొంత ఈ మధ్యకాలంలో అయితే అసెంబ్లీలో జరగడం అయితే జరిగింది. అసెంబ్లీలో మన శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మన మంత్రి గారు అయితే వాలంటీర్ సంబంధించి వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తామని చెప్పి తెలియజేశారు క్లియర్గా. వాలంటీర్ సంబంధించి వేతనాలు కూడా పెంచుతామని చెప్పి 10,000 వరకు చేస్తామని చెప్పి దానికి సమాధానం కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. శాలరీ అనేది కూడా పరిశీలిస్తున్నాము ప్రస్తుతానికి. ఆ త్వరలోని వాటికి సంబంధించి విధి విధానాలు అనేవి తెలియజేస్తామని చెప్పి కూడా క్లియర్గా తెలియజేశారు. అయితే తర్వాత రోజు కూడా మన మంత్రి గారు రెస్పాండ్ అయ్యి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది, దానికి సంబంధించి త్వరలోనే క్లియర్ అనేది చేస్తాము, వాలంటీర్ సంబంధించి క్లియర్ జీవో అనేది తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక 2-3 రోజుల్లోనే వాలంటీర్ సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామని చెప్పి మన మంత్రి గారు తెలియజేశారు. అయితే వాలంటీర్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో కొంతమంది వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేయాలని చెప్పి కొంతమంది ఫిర్యాదులు అయితే లేవనెత్తడం జరిగింది. కొన్ని సంఘాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేయాలని చెప్పి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్ని న్యూస్ పేపర్లు అయితే వాలంటీర్లకు సంబంధించి చాలా మందికి శాలరీలు కూడా పడుతున్నాయని చెప్పేస్తున్నారు. చాలా మంది నేను ఎంక్వైరీ చేస్తే వాలంటీర్లు అందరినీ కనుక్కుంటే వాలంటీర్లకి ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలకు సంబంధించి శాలరీలు కూడా రాలేదని చెప్పి వాళ్ళు నాకు చాలా మంది తెలియజేశారు. నేను చాలా మంది పోల్ కూడా తెలియజేయడం జరిగింది. నా గ్రూప్స్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ నేను పోల్ కూడా పెట్టడం జరిగింది. ఆ పోల్ ద్వారా వాళ్ళందరూ కూడా తెలియజేసింది ఏమిటంటే చాలా మంది వాలంటీర్లకి ఏప్రిల్ నెలలో రాలేదంట, మే నెలలో రాలేదంట, జూన్ నెలలో కూడా రాలేదని చెప్పి చాలా మంది తెలియజేశారు. వాలంటీర్లు అందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఏ నెలలో శాలరీలు పడలేదో చూద్దాము. అయితే వాలంటీర్లకు సంబంధించి ఇంతవరకు కూడా ఈ 3 నెలలకు సంబంధించి శాలరీలు అయితే క్రెడిట్ కాలేదు. ఒకవేళ ఎవరికైనా క్రెడిట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. వాలంటీర్లకి వాళ్ళ శాలరీ కనుక క్రెడిట్ అయ్యి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అయితే వాలంటీర్లకు సంబంధించి 3 నెలలకు కూడా శాలరీ అనేది పడలేదు. అయితే ఇప్పుడు పడుతుందా లేదా అనే సందేహం అయితే చాలా మందికి ఉంది. వాలంటీర్లకు సంబంధించి ఇప్పటికైతే ప్రస్తుతానికి బిల్లు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అందరికి కూడా బిల్లు పెట్టారని చెప్పి చాలా మంది తెలియజేశారు. బిల్లు పెట్టినా కానీ కొంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి అంటాం. వాలంటీర్లకి బిల్లు పెట్టినా సరే అవన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి, శాలరీ పడట్లేదు అని చెప్పి చాలా మంది కూడా తెలియజేశారు. అయితే వాలంటీర్లకు శాలరీ పడుతుందా లేదా అనేది వెయిట్ చేయ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆగస్టు 1వ తేదీ, 2వ తేదీలో కనుక శాలరీ పడితే పడ్డట్టు, లేదంటే ఇక వాలంటీర్ వ్యవస్థ అనేది మళ్ళీ కొనసాగిస్తే తప్ప మనకి శాలరీ పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీకి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన డేట్ అనేది అయిపోతుంది. ఈ లోపు కనుక వాలంటీర్ వ్యవస్థను అనేది కొనసాగిస్తున్నామని చెప్పి కనుక ఆర్డర్స్ కనుక ఇచ్చినట్లయితేనే వాలంటీర్లకి శాలరీ పడే అవకాశం అయితే ఉంది. వాలంటీర్లకి కనుక ఆగస్టు నెలలో కనుక ఈ 3 నెలలకు సంబంధించిన శాలరీ కనుక పడకపోతే మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తేనే శాలరీ అనేది పడుతుంది. ఇది క్లియర్. అయితే వాలంటీర్లు అనేది కొనసాగుతారా లేదని చెప్పి చాలా మంది సందేహం ఉంది. వాలంటీర్లకు సంబంధించి కొనసాగుతారు, వాలంటీర్లు అనే వాళ్ళు ఉంటారు అని చెప్పి క్లియర్గా మన మంత్రి గారు అయితే తెలియజేశారు. అయితే నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఇస్తారు? మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అనుకుంటుంది ఏమిటంటే వాలంటీర్లు అనే వాళ్ళు గతంలో 50 ఇళ్లకు వచ్చి ఒకరు ఉన్నారు. అయితే ఇప్పుడు వారిని 50 ఇళ్ళకి కాదు, ఒక 100 ఇళ్ళకి లేదా 200 ఇళ్ళకి, 300 ఇళ్ళకి ఇలా పెంచేసి వాలంటీర్ని తగ్గించాలని చెప్పి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే చాలా మంది చాలా కథనాలు అయితే చూపించడమే జరిగింది. కొన్ని న్యూస్ పేపర్లో కూడా రాయడమే జరిగింది, కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేశాయి. అయితే అదే నిజమైతే మాత్రం వాలంటీర్లలో చాలా మంది ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ కూడా సరిపోతారనే అవకాశం అయితే లేదు. ఒకవేళ 100 ఇళ్ళకి, 200 ఇళ్ళకి కనుక వాలంటీర్లని పెంచితే, మెర్జ్ చేయగలిగితే ఇప్పుడున్న వాలంటీర్లు కూడా సరిపోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొన్ని మండలాల్లో
కొన్ని కొన్ని మండలాల్లో గ్రామాల్లో మొత్తం వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేశారు. ఏ అయితే ఖాళీలు ఉన్నాయో, ఏ విలేజ్లో అయితే పూర్తిగా రాజీనామా చేసేసిన వాలంటీర్లు ఉన్నారో ఇక్కడ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో కొంతమంది వాలంటీర్లను కూడా తొలగించే అవకాశం అయితే ఉంది. మన మంత్రి గారు మొదటి నుంచి తెలియజేస్తుంది ఏమిటంటే, ఎవరైతే వర్క్లో నిర్లక్ష్యంగా ఉన్నారో, సర్వేలో నిర్లక్ష్యంగా ఉన్నారో, పని మీద బాధ్యత లేకుండా ఉన్నారో వీరందరినీ కూడా తొలగిస్తామని చెప్పి మొదట్లోనే మన మంత్రి గారు తెలియజేశారు. అదే విధానాన్ని అయితే త్వరలోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వాలంటీర్లకు సంబంధించి ఈ నెలలో కూడా, ఆగస్టు నెలకు సంబంధించి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. వాలంటీర్లకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా లేదు కాబట్టి వాలంటీర్లకి ఫర్దర్గా ఏ వర్క్ అనేది కూడా లేదు. అయితే నోటిఫికేషన్ ఇచ్చే పని అయితే రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటని చాలామంది అడుగుతున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఏమిటంటే, గతంలో మన మంత్రి గారు కూడా తెలియచేశారు ఏమిటంటే, వాళ్ళు బలవంతంగా రాజీనామా చేయించినా సరే, వారంతట వారు రాజీనామా చేసినా సరే వారు రాజీనామా చేశారు. అంటే మాకు వాలంటీర్ విధులు అవసరం లేదనే విధంగా రాజీనామా చేశారనేదే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు బలవంతంగా చేసినా సరే, ఎవరన్నా ప్రలోభ పెట్టి చేసినా సరే, లేదా వాళ్ళ ఇష్టానుసారంగా చేసినా సరే వారు రాజీనామా చేశారు కాబట్టి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఉన్న వాలంటీర్లందరినీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి అయితే మన ముఖ్యమంత్రి గారు ఏదైనా డిసిషన్ తీసుకుంటేనే తప్ప వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే లేదు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి కొత్తగా వాలంటీర్లను రిక్రూట్మెంట్ చేస్తారే తప్ప వీరిని ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు తీసుకోండి అని చెప్తే తప్ప మళ్ళీ తీసుకునే అవకాశం అయితే లేదు. అది రాజీనామా చేసిన వాలంటీర్లను అయితే తిరిగి తీసుకునే ప్రసక్తి అయితే ఉండదు. మన ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప వారిని తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే దాదాపుగా 70,000 మందికి నోటిఫికేషన్ అయితే 70,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాలంటీర్లు ఇప్పటికే 1,00,000 పైచిలకు వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అయితే ఒక్కొక్క వాలంటీర్కి 100-200 ఇల్లు అంటున్నారు కాబట్టి 1,00,000 పైచిలకు మంది వాలంటీర్లు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు. వాలంటీర్కి వచ్చి 100-200 మంది అంటున్నారు కాబట్టి ఒక 70,000-60,000 మందికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. దీని మీద స్పష్టత అనేది వస్తేనే క్లియర్గా తెలుస్తుంది. వాలంటీర్లకు సంబంధించి మన ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే తప్ప ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు అయితే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. వాలంటీర్లకు అనే వేతనాలు పెంచుతారు. వాలంటీర్లకి ఎప్పుడు వేతనాలు పెంచాలనేది కూడా పరిశీలన ఉందని చెప్పి మన మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది. కానీ ఏ విధంగా వాడుకుంటారు, ఏ విధంగా వర్క్ అనేది చేయిస్తారు, ఏ విధంగా అనేది వీళ్ళని ముందుకు తీసుకెళ్తారు అనేది త్వరలోనే మనకి క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది. ఆగస్టు నెలలో కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాలంటీర్లకు లేదు కాబట్టి చాలా మంది వాలంటీర్లు అయితే సందేహపడతా ఉన్నారు. అసలు మేము ఉంటామా లేదా, మాకు ఏ వర్క్ కూడా చెప్పట్లేదు, మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి, మాకు ఏదైనా వర్క్ చెప్పండి అని చెప్పి కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారు, వినతి పత్రాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాలంటీర్లు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.